ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ప్రపంచాన్ని నడిపించే ఆ పరమాత్మ ఆశీస్సులతో, గురువుల కృపతో మరియు నవగ్రహాల అనుగ్రహంతో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి మార్చ్ 17 మంగళవారం, 18 బుధవారం, 19 గురువారం, 20 శుక్రవారం వచ్చే అత్యంత ముఖ్యమైన రాశిఫలాలు. ప్రియమైన కుంభరాశి వారికి నమస్కారం. స్వాగతం మీ అందరికీ రాశిచక్రం ఛానల్లోకి. డ్రిక్ పంచాంగం ప్రకారం ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం చాలా ఆసక్తికరంగా మారబోతోంది. ముఖ్యంగా శని ప్రభావం, గురుకటాక్షం, చంద్రుని సంచారం కలిసి కుంభరాశి వారికి కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకురావచ్చు. ఈ 4 రోజుల్లో కొందరికి అదృష్టం ఒక్కసారిగా మారే అవకాశముంది. కొందరికి ధనయోగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొందరికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మంచి వార్త వచ్చే అవకాశముంది. కానీ ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన రోజు మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. ఆ రోజేది? ఆ రోజున ఏమి చెయ్యాలి? ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుంటాం. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగులు మరియు ఒక ప్రత్యేక పరిహారం మీ జీవితంలో చాలా మార్పు తీసుకురావచ్చు. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోకు తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశిఫలాల కోసం రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు కమెంట్లో భక్తితో టైప్ చేయండి, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. మీరిలా కమెంట్ చేస్తే దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం కుంభరాశి వారికి మార్చ్ 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లో జరిగే 10 ముఖ్యమైన సంఘటనలు మరియు సంకేతాలు. 1. గ్రహాల సంచారం కుంభరాశిపై చూపే ప్రభావం. మార్చ్ 17 నుండి మార్చ్ 20 వరకు కుంభరాశి వారికి గ్రహాల సంచారం చాలా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపబోతోంది. డ్రిక్ పంచాంగం ప్రకారం ఈ సమయంలో ముఖ్యంగా శనిగ్రహం, గురుగ్రహం మరియు చంద్రుని సంచారం మీ జీవితంలో కొన్ని ఆలోచించని మార్పులను తీసుకురావచ్చు. కుంభరాశికి అధిపతి అయిన శనిగ్రహం ఈ సమయంలో మీలో క్రమశిక్షణను పెంచే విధంగా పనిచేస్తాడు. చాలా రోజులుగా మీరు ఆలోచిస్తూ ఉన్న కొన్ని పనులను ఇప్పుడు ప్రారంభించాలి అనే భావన మీలో బలంగా కలుగుతుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. గురుగ్రహం అనుగ్రహం వల్ల ఆర్థిక విషయాలలో కొంత మెరుగుదల కనిపించవచ్చు. మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్న పనుల్లో ఒక మంచి మార్గం కనిపించే అవకాశముంది. చంద్రుని సంచారం వల్ల ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారవచ్చు. మీరు ముందుకు ఎలా సాగాలి అనే విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతకాలంగా మీ మనసులో ఉన్న సందేహాలు కూడా క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ సమయంలో మీకు బలంగా ఉంటుంది. మీరు ఏ పని ప్రారంభించినా దానికి కుటుంబం నుండి మద్దతు లభించే అవకాశముంది. కాబట్టి ఈ కాలంలో కుంభరాశివారు ముఖ్యంగా చేయాల్సిన పని ఏమిటంటే ఆలోచనలు మాత్రమే కాకుండా వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం. శని ప్రభావం ఉన్న ఈ సమయంలో కష్టపడి పనిచేసేవారికి మంచి ఫలితాలు రావడం ఖాయం. క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేయగల సమయంగా మారవచ్చు. 2. మార్చ్ 17 మంగళవారం కుంభరాశివారికి వచ్చే మార్పులు. మార్చ్ 17 మంగళవారం కుంభరాశివారికి ఒక కొత్త ప్రారంభం లాంటి రోజు. ఈ రోజు మీరు ఉదయం లేవగానే కొంత ఉత్సాహం మరియు ఒక కొత్త ఆలోచన మీ మనసులో పుడుతుంది. చాలా రోజులుగా మీరు చెయ్యాలని అనుకున్న ఒక పని ఈ రోజు ప్రారంభించాలి అనే భావన మీలో బలంగా కలుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా ఉద్యోగస్తులకు మంచి సంకేతాలు కనిపించే అవకాశముంది. మీరు చేసిన పని గురించి మీ ఉన్నతాధికారులు గుర్తించి మీపై విశ్వాసం చూపే అవకాశముంది. ఒక కొత్త బాధ్యతను మీకు అప్పగించే పరిస్థితి కూడా రావచ్చు. ఇది మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను తెరుస్తుంది. వ్యాపారం చేసే కుంభరాశి వారికి కూడా ఈ రోజు కొంత చురుకుదనం కనిపిస్తుంది. కొత్త కస్టమర్లు రావడం లేదా పాద పరిచయాల ద్వారా ఒక మంచి అవకాశాన్ని పొందడం జరగవచ్చు. ఆర్థిక విషయాలలో పెద్ద మార్పులు కనిపించకపోయినా చిన్న చిన్న లాభాలు మీకు ధైర్యాన్నిస్తాయి. కుటుంబ విషయాల్లో కూడా ఈ రోజు కొంత ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం దిశగా వెళ్లే అవకాశముంది. మీ మాటలను కుటుంబ సభ్యులు వినే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ రోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీకు మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా
మధ్యాహ్నం తర్వాత ఒక ముఖ్యమైన సమాచారం లేదా వార్త మీకు రావచ్చు. అది మీ భవిష్యత్తు గురించి ఒక కొత్త దారిని చూపే అవకాశముంది. కాబట్టి ఈ రోజు మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని గమనిస్తూ ఉండడం మంచిది. 3 మార్చ్ 18 బుధవారం కుంభరాశివారికి వచ్చే అవకాశాలు. మార్చ్ 18 బుధవారం కుంభరాశివారికి ఆలోచనల రోజు అని చెప్పవచ్చు. ఈరోజు మీ మనసులో చాలా కొత్త ఆలోచనలు పుట్టే అవకాశముంది. చంద్రుని సంచారం వల్ల మీరు చేసే ప్రతి పని గురించి లోతుగా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా రోజులుగా మీరు ఆలోచిస్తున్న ఒక ప్రణాళికను ఇప్పుడు అమలు చెయ్యాలి అనే భావన మీలో బలపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు తమ ప్రతిభను చూపించే అవకాశం పొందవచ్చు. ఒక ముఖ్యమైన సమావేశం లేదా చర్చలో మీరు చెప్పిన ఆలోచనలను ఇతరులు ప్రశంసించే అవకాశముంది. మీ ఆలోచనా విధానం ఇతరులకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ఒక మంచి స్థానం పొందే మార్గాన్ని చూపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశివారు ఈరోజు కొత్త వ్యూహాలు ఆలోచించే అవకాశముంది. మార్కెట్ పరిస్థితులను గమనించి ఒక కొత్త నిర్ణయం తీసుకోవచ్చు. అది మొదట చిన్న మార్పులాగా కనిపించినా తరువాత అది పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. కుటుంబ విషయాలలో ఈరోజు కొంత భావోద్వేగం కనిపించవచ్చు. ఒక కుటుంబ సభ్యుడితో మీరు హృదయపూర్వకంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సంభాషణ వల్ల మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవచ్చు. స్నేహితుల సహాయం కూడా ఈరోజు మీకు లభించే అవకాశముంది. ముఖ్యంగా ఒక పాత స్నేహితుడు మీకు ఒక మంచి సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడే అవకాశముంది. కాబట్టి ఈరోజు మీరు వినే ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలించటం మంచిది. 4 మార్చ్ 19 గురువారం అదృష్ట సూచనలు. మార్చ్ 19 గురువారం కుంభరాశివారికి గురుగ్రహం ప్రభావం వల్ల కొంత ఆశాజనకమైన పరిస్థితులు కనిపించే అవకాశముంది. గురువారం రోజున సాధారణంగా జ్ఞానం, ఆలోచన మరియు మార్గదర్శనం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈరోజు కూడా అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మార్గం చూపేలా ఉండవచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. మీరు ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఈరోజు మీకు అందవచ్చు. అది మొదట చిన్న విషయంలాగా కనిపించినా తరువాత అది పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొంత ప్రోత్సాహం లభిస్తుంది. మీ కష్టాన్ని గుర్తించి మీకు ఒక మంచి మాట చెప్పే వ్యక్తి కనిపించవచ్చు. ఆ మాటలు మీలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశముంది. ఆ పరిచయం భవిష్యత్తులో ఒక మంచి వ్యాపార సంబంధంగా మారవచ్చు. ఆర్థిక విషయాలలో కూడా కొంత మెరుగుదల కనిపించవచ్చు. పాత బాకీలు తిరిగి రావడం లేదా ఒక చిన్న లాభం రావడం జరగవచ్చు. కుటుంబ విషయాలలో ఈరోజు కొంత శుభవాతావరణం ఉంటుంది. ఇంట్లో పెద్దలు ఇచ్చే సలహా మీకు చాలా ఉపయోగపడే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి మీరు తీసుకునే నిర్ణయం అందరికీ సంతోషాన్ని ఇవ్వవచ్చు. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈరోజు పని వాతావరణం కొంత సౌకర్యంగా మారుతుంది. సహోద్యోగులతో మీ అనుబంధం బలపడుతుంది. మీరు చెప్పిన ఆలోచనలను ఇతరులు గౌరవించే అవకాశముంది. ఒక చిన్న బాధ్యత మీకు అప్పగించబడవచ్చు. అది మొదట చిన్న పనిలాగా కనిపించినా భవిష్యత్తులో మీకు గుర్తింపు తెచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ప్రణాళికలు చేయడానికి అనుకూలమైన సమయం. ఒక కొత్త ఆలోచన మీకు వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా గమనించటం మంచిది. కొన్నిసార్లు చిన్న ఆలోచనే పెద్ద విజయానికి కారణం కావచ్చు. ఈరోజు సాయంత్రం సమయానికి ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది. అది మీ కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. మొత్తం మీద ఈరోజు మీ జీవితంలో ప్రశాంతతను పెంచే రోజవుతుంది. 6 ఉద్యోగం మరియు వ్యాపారంలో వచ్చే మార్పులు. మార్చి 17 నుండి మార్చి 20 వరకు కుంభరాశివారికి ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశముంది. ఈ సమయంలో శని ప్రభావం ఉన్నందున కష్టపడి పనిచేసేవారికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఉద్యోగస్థులు గతంలో చేసిన పనులకు ఇప్పుడు గుర్తింపు పొందే అవకాశముంది. మీ పనితీరు గురించి మీ ఉన్నతాధికారులు గమనించటం ప్రారంభించవచ్చు. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఈ సమయంలో కనిపించవచ్చు. ఒక కొత్త ప్రాజెక్ట్ బాధ్యత మీకు రావచ్చు లేదా ఒక ముఖ్యమైన పనిలో మీరు పాల్గొనే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది మీ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశమవుతుంది. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశివారికి కూడా ఈ కాలం ఆసక్తికరంగా ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు కొంత మారుతూ ఉండవచ్చు.
కానీ మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశముంది. ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో ఒక మంచి వ్యాపార భాగస్వామ్యంగా మారవచ్చు. పాత కస్టమర్లతో మళ్లీ సంబంధాలు బలపడే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన ఒప్పందం మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ప్రతి విషయాన్ని శాంతంగా ఆలోచించు ముందుకు సాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. క్రమశిక్షణతో పనిచేస్తే ఈ కాలం మీ కెరీర్కు ఒక మంచి మార్పు తీసుకురావచ్చు. 7. ధనయోగం మరియు ఆర్థిక పరిస్థితి. ఈ 4 రోజుల్లో కుంభరాశి వారికి ఆర్థిక విషయాలలో కొంత మెరుగుదల కనిపించే అవకాశముంది. గురుగ్రహం ప్రభావం ఉన్నందున కొన్ని చిన్న చిన్న ఆర్థిక లాభాలు కలగవచ్చు. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశముంది. పాత బాకీలు తిరిగి రావడం లేదా ఒక నిలిచిపోయిన చెల్లింపు పూర్తవడం జరగవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రభావాన్ని చూపవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా మంచి సమాచారం సేకరించడం అవసరం. అనవసరంగా ఇతరుల మాటలు నమ్మి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. కుటుంబంలో కూడా ఆర్థిక విషయాల గురించి ఒక చర్చ జరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ప్రణాళిక రూపొందించవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు స్థిరత్వాన్ని ఇవ్వవచ్చు. కొందరు కుంభరాశివారు ఈ సమయంలో ఒక కొత్త ఆదాయం మార్గం గురించి ఆలోచించవచ్చు. ఒక చిన్న వ్యాపారం ప్రారంభించడం లేదా ఒక అదనపు పని చేయడం గురించి ఆలోచన రావచ్చు. ఆ ఆలోచనను సరిగ్గా అమలు చేస్తే అది భవిష్యత్తులో మంచి ఆదాయం ఇవ్వగలదు. అయితే ఖర్చులను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. మీరు సంపాదించిన డబ్బును సరైన విధంగా వినియోగిస్తే ఈ కాలం మీ ఆర్థిక పరిస్థితిని బలపరచగలదు. 8. కుటుంబం మరియు సంబంధాలలో మార్పులు. మార్చి 17 నుండి మార్చి 20 వరకు కుంభరాశివారికి కుటుంబం మరియు సంబంధాలలో కొంత సానుకూల మార్పు కనిపించవచ్చు. ఈ కాలంలో కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరిగే అవకాశముంది. కొంతకాలంగా మీరు మాట్లాడాలని అనుకున్న విషయాలను ఇప్పుడు చెప్పే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇంట్లో ఒక సమావేశం లేదా ఒక చిన్న కార్యక్రమం జరగవచ్చు. అందరూ కలిసి మాట్లాడడం వల్ల కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోవచ్చు. పెద్దలు ఇచ్చే సలహాలు మీకు మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో కూడా ఈ సమయంలో ఒక ప్రశాంతత కనిపించవచ్చు. దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గిపోవచ్చు. ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. అవివాహితుల జీవితంలో ఒక కొత్త పరిచయం వచ్చే అవకాశముంది. ఆ పరిచయం క్రమంగా ఒక మంచి సంబంధంగా మారవచ్చు. స్నేహితులతో కూడా మీ అనుబంధం బలపడుతుంది. ఒక పాత స్నేహితుడితో మళ్లీ మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఆ సంభాషణ మీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. కుటుంబం అనేది మన జీవితంలో ఒక బలమైన ఆధారం. ఈ కాలంలో మీరు కుటుంబంతో కలిసి ఉండే సమయాన్ని మరింత విలువైనదిగా భావిస్తారు. కుటుంబ సభ్యుల ప్రేమ మరియు మద్దతు మీకు ధైర్యాన్నిస్తుంది. ఈ ధైర్యంతో మీరు మీ జీవితంలో ముందుకు సాగగలుగుతారు. 9. ఆరోగ్యం, మానసిక స్థితి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మార్చి 17 నుండి మార్చి 20 వరకు కుంభరాశివారికి ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన కలిగించే పరిస్థితులు కనిపించకపోయినా కొన్ని చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. గ్రహాల సంచారం ప్రకారం ఈ సమయంలో మీరు ఎక్కువగా పనిలో నిమగ్నమవ్వడం లేదా ఒకేసారి చాలా పనులను చేయడానికి ప్రయత్నించడం వల్ల కొంత అలసట అనిపించే అవకాశముంది. ముఖ్యంగా మానసికంగా కొంత ఒత్తిడి అనిపించే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాలలో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎక్కువగా ఉండటం వల్ల మనసు కొంచెం అస్థిరంగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో తొందరపడి స్పందించడం కంటే కొంత సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. విశ్రాంతి కూడా చాలా ముఖ్యమైనది. సరైన నిద్ర తీసుకోకపోతే శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా అలసట పరుగుతుంది. ఈ 4 రోజుల్లో కుంభరాశివారు తమ రోజువారీ జీవన విధానాన్ని కొంచెం క్రమబద్ధంగా మార్చుకుంటే ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. ఉదయం త్వరగా లేచి కొద్దిసేపు నడక చేయడం లేదా సాధారణ వ్యాయామం చేయడం శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది. అలాగే ఆహారంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయడం, ఎక్కువగా నీరు తాగడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం శరీరానికి మంచిది. కొంతమంది ఈ సమయంలో పని ఒత్తిడితో భోజనం ఆలస్యంగా చేయడం లేదా విశ్రాంతి తీసుకోకుండా పనిచేయడం చేయవచ్చు. అలాంటి అలవాట్లు శరీరానికి నెమ్మదిగా ప్రభావం చూపుతాయి. అందుకే
పని ఎంత ముఖ్యమైనప్పటికీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మానసిక ప్రశాంతత కూడా ఈ కాలంలో చాలా ముఖ్యం. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా మనసును ప్రభావితం చేస్తాయి. అప్పుడు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించడం లేదా దేవుడిని ప్రార్థించడం మనసుకు శాంతినిస్తుంది. ఆధ్యాత్మికత ఈ సమయంలో మీకు ఒక బలమైన ఆధారంగా మారవచ్చు. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రార్థన చేయడం వల్ల మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం మీకు ధైర్యాన్నిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ భావాలను మీకు దగ్గరైన వారితో పంచుకుంటే మనసు తేలికగా ఉంటుంది. మొత్తం మీద ఈ 4 రోజుల్లో కుంభరాశివారు ఆరోగ్యం మరియు మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. 10 అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగులు మరియు చేయాల్సిన పరిహారాలు. కుంభరాశివారికి ఈ కాలంలో అదృష్టాన్ని పెంచే కొన్ని సూచనలు మరియు పరిహారాలు కూడా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలు మరియు రంగులు అనుకూలంగా ఉంటాయి అని విశ్వాసముంది. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ముఖ్యంగా కొన్ని సంఖ్యలు ప్రత్యేకంగా అనుకూలంగా కనిపిస్తాయి. ఆ సంఖ్యలు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక తేదీ ఎంపిక చేసుకునేటప్పుడు లేదా ఒక పని ప్రారంభించేటప్పుడు మీకు గుర్తుకు రావచ్చు. అలాగే కొన్ని రంగులు కూడా ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలవు. కుంభరాశికి సాధారణంగా నీలం రంగు ఎంతో అనుకూలంగా భావించబడుతుంది. నీలం రంగు శాంతిని, స్థిరత్వాన్ని మరియు ఆలోచనలో స్పష్టతను సూచిస్తుంది. ఈ కాలంలో నీలం లేదా లేత రంగులను ఎక్కువగా ఉపయోగించడం మంచిదని కొందరు జ్యోతిష్య నిపుణులు సూచిస్తారు. అలాగే తెలుపు రంగు కూడా పవిత్రతను సూచిస్తుంది. ఈ రంగులను ఉపయోగించడం వల్ల మనసులో ఒక సకారాత్మక భావన కలుగుతుంది. అదృష్ట సంఖ్యలు కూడా కొన్నిసార్లు మనకు ఒక ప్రేరణను ఇస్తాయి. ఒక పని ప్రారంభించే సమయంలో లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో ఈ సంఖ్యలు గుర్తుకు రావచ్చు. ఇవి కేవలం విశ్వాసమే అయినప్పటికీ చాలామందికి ఇవి ధైర్యాన్నిస్తాయి. పరిహారాల విషయానికొస్తే కుంభరాశికి శనిగ్రహం అధిపతి కావడంతో శని సంబంధిత పరిహారాలు చేయడం మంచిదని చెబుతారు. శనివారం రోజున శనిదేవుడిని ప్రార్థించడం లేదా దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఒక ఆధ్యాత్మిక పరిహారంగా భావించబడుతుంది. అలాగే పేదవారికి సహాయం చేయడం కూడా శుభ ఫలితాలనివ్వగలదని నమ్మకముంది. అన్నదానం చేయడం, అవసరమైన వారికి దుస్తులు ఇవ్వడం లేదా సహాయం చేయడం మనకు మంచి పుణ్యాన్నిస్తుంది. దేవుడి మీద భక్తి, మనసులో దయ మరియు ఇతరులకు సహాయం చేయాలనే భావన ఉంటే మన జీవితంలో సకారాత్మక మార్పులు వస్తాయి అని చాలామంది అనుభవంతో చెబుతారు. ముగింపు. ప్రియమైన కుంభరాశివారికి మార్చి 17 నుండి మార్చి 20 వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన ఆలోచనలు మరియు అవకాశాలను తీసుకురావచ్చు. గ్రహాల సంచారం చూస్తే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఒక మార్గాన్ని చూపే అవకాశముంది. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు. చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న ప్రయత్నాలు మరియు మనలో ఉన్న నమ్మకం కలిసి పెద్ద విజయానికి దారితీస్తాయి. ఈ కాలంలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే శాంతంగా ఆలోచించి ముందుకు సాగడం మంచిది. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ధైర్యాన్ని కోల్పోకండి. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మనం నమ్మకం కోల్పోకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకరోజు విజయాన్ని తప్పకుండా చూడగలుగుతాం. కుటుంబం, స్నేహితులు మరియు దేవుడి మీద భక్తి మన జీవితానికి బలమైన ఆధారం. ఈ 3 ఉంటే మనం ఎదుర్కొనే కష్టాలు కూడా తేలికగా మారతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీరు భావిస్తే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు మరియు జ్యోతిష్య విషయాలను తెలుసుకోవడానికి మా రాశి చక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా భక్తితో కామెంట్లో తప్పకుండా టైప్ చేయండి, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. మీ అందరికీ దేవుడి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.